after lunch happy actually last 4 days since Mysore gada undi Mysore Coorg gada unda Coorg gada sir Coorg lone asalu చలిలో ఇంకా చలి అక్కడ ఉన్న 4 days దాదాపు 4 days నుంచి రిసార్ట్ ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్ మైసూర్ నియర్ వచ్చేసి హుల్సూర్ అని ఒకటి కూర్గ్లోనే చేసాం కాఫీ ప్లాంటేషన్ చాలా అసలు ఎండాకాలమే కూలి చలికాలం పోతే ఇంకా బయట 10 వరకు కూడా చూడలేదు అనమాట సాయంత్రం 4-3 బంద్ ఇంత కూల్ వచ్చి జర్నీ ఫుల్ ఉంది కొంచెం వెనక్కి కూర్చున్నా లేదా ఫుల్ చేస్తూ ఉన్నారు అదే హ్యాపీ సార్ ఈ హాలిడేకి నేను ఫస్ట్ టైం వచ్చిన చాలా అసలు అక్కడ చేసుకున్నాం నాకైతే సార్ బాగా నిఖిదాస్ సారు అలాగే సారు శ్రీరామ్ సారు సారు సత్యనారాయణ సారు సారు కొంతమంది నోటెడ్ సార్ ఒక 5 మంది చాలా మంది కొత్త కూడా కనపడుతున్నారు ఆల్మోస్ట్ కేవాల్ని స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు ఇట్లా నెట్వర్క్ లో చాలా మంది లీడర్లు చాలా రోజులు లాంగ్ జర్నీ చేయకపోవచ్చు మేబీ ఎందుకు తెలిసి ఆల్మోస్ట్ అప్పుడు నెట్వర్క్ లో చేసిన వాళ్ళు 27-25 అట్లనే అందరూ ఉండొచ్చు బట్ లాంగ్ జర్నీ మేబీ ఏమైనా చేసినారో నాకు ఏ కంపెనీలో నేనైతే కేవలం నాకు 10th year జరుగుతాను 9 సంవత్సరాలు అయిపోయి 10వ సంవత్సరంలో కూడా దాదాపు 50% కంప్లీట్ చేసుకున్నాను కూడా అట్లాగే అరవింద్ సార్ కేవలం ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది కాబట్టి నేను ఇన్ని రోజులు జర్నీ చేసిన ప్లాన్ బాగుంది కాబట్టి ఇన్ని రోజులు జర్నీ చేసిన అట్లాగే అన్ని ఇన్కమ్స్ బాగుంది అన్ని టీమ్ బాగుంది అందుకనే నేను సందర్భం జర్నీ చేసిన బట్ అన్నిటికంటే ముందు మీరు ఎట్లా ఉన్నారో అట్లా ఫస్ట్ తమిళనాడులో సేలం అనే ఊరు సేలం అంటే మంచి ఫేమస్ సిటీ కోయంబత్తూర్ కానీ సేలం కానీ మంచి అక్కడ వచ్చేసి 20 మెంబర్లు ఉన్నారు మొత్తం టోటల్ అంటే స్టార్టింగ్ చెప్తుంది 2016లో ఈ కంపెనీ మనం స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడ వెళ్ళా సుందర్ చేసి నేను చాలా ఫ్రెండ్స్ 2004 నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ బట్ ఆ రోజు నుంచి తిన్న అంటే 20 years ఫ్రెండ్స్ దాదాపు 3-4 months లో పిలిచి రాకపోతే ఫైనల్లీ ఒక రోజు ఇక్కడ కాకపోతే 20 మంది 22 మెంబర్ ఉన్నారు 22 మెంబర్ తమిళే 22 మందిలో 21 మంది తమిళన్స్ మనమంతా వేరే తమిళ్ తప్ప వాళ్ళు ఏడో బోర్డు కూడా ఇంగ్లీష్ ఉంటుంది బోర్డు కూడా ఇంగ్లీష్ లో ఉండదు మొత్తం టోటల్ తమిళ్ అంతా తమిళ్ అంటే వాళ్ళు చెప్తారు ఎలా కూర్చోరు చెప్తున్నా సార్లు కూర్చోట్లేదు ఊళ్ళో కూర్చున్నా కింద సార్ మా పక్కలో కూర్చున్నాడు మూడు రాండి అని అంతకుముందు మేము ఇద్దరు కంపెనీ చేసాము 4-5 years తర్వాత 4 years వచ్చింది అప్పుడు పిలుచుకొని పోతే లాస్ట్ ఇండియా వాళ్ళు చెప్తారు కానీ నాకు ఏం అర్థం కూడా అర్థం కదా తమిళ్ అనేది వెరీ లాంగ్వేజ్ తమిళ్ దానికంటే కష్టమైన బట్ అంతా ఇండియా లాస్ట్ నాకు పాయింట్ పట్టుకున్నాను కంపెనీలు ఎవరైనా జరగాలని పంపిస్తాను ఫ్రాడ్ చేస్తుందంటే ఇది నిజం ఎందుకంటే మీరు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కంపెనీ పంపిస్తాను ఇస్తా ఉంది ఇప్పుడు నమ్మచ్చు అదే కదా 100% నమ్ముతారు బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎవరన్నా పండగ పెడతారు సంక్రాంతి దసరా సంథింగ్ ఏదో ఒకటి పెడతారు ఏదో మొబైల్ ఏదో సంథింగ్ పెడతారు 3 days 4 days 5 days పెడతారు సార్ 1+1 అంటే నేను సార్ ఇది రియలీ నిజమా ఎస్ రియలీ ఎన్నో సార్ స్టార్ట్ అయ్యి కంపెనీ స్టార్ట్ అయ్యి 2008 లో కంపెనీ స్టార్ట్ అయింది చాలా మంది తెలిసింది కేవలం గురించి కేవలం తెలియదు లాజిక్ ఉంటుంది ఎందుకంటే 2008లో స్టార్ట్ అప్పుడు ప్యాకేజ్ 5,000-3,000 సంథింగ్ ఏదో ఉండేది నాకు కూడా తెలుసు అనుకుంది కేవలం బట్ అప్పుడు కూడా చూసింది బట్ 2016లో మన ఇష్టము
19 తెలియదు కానీ 2016 జనవరి 26వ తేదీ నుంచి ఈ OnePlus1 అనేది కంపెనీ తీసుకొని రాలేదు. ఫస్ట్ ఇండియాలోనే విరాట్ ఎందుకంటే ఎవరు ఆఫర్ ఇచ్చిండే కంపెనీ అనేది లేదు. అప్పుడు నేను జస్ట్ అది ఆఫర్ ఇచ్చిన 3 months లో వెళ్ళాను నేను అంతే. జూన్ సంథింగ్ ఆ టైంలో పోతానే OnePlus1 అంటే అమీస్ పాజిటివ్ లెక్కిస్తారు ఎట్లా ఇచ్చిందని అడిగితే లేదు ఇస్తారు సర్లే అని చెప్పేసి అయిపోయిన తర్వాత నైట్ ఎవరైనా సుందర సార్లు మేము దగ్గరే వాళ్ళు ఊరుంటే అక్కడ వెళ్ళాం. సార్ ఇంటికి వెళ్ళాం ఏం చెప్పారు నుంచి వాళ్ళ ఇంట్లోనే నైట్ స్టే చేసాం. చేసిన తర్వాత నాకు రాత్రి కూడా మళ్ళీ డిస్కస్ చేసినాక సార్ ఇది ఇస్తానా అవుతుందా OnePlus1 అవుతుందా అంటే ఇస్తున్నారు 3 months నుంచి ఇస్తున్నారు 3 months నుంచి ఇస్తున్నారు అంటే సార్ ఓకే సరే సార్ OnePlus1 ఇస్తున్నాం మొత్తం సౌత్ ఇండియా దున్నేసారు బిజినెస్. ఎందుకంటే ఎవరు లేదు జియో కదా ఏమి లేకుండా ఫ్రీగా ఆర్డర్లు ఇచ్చి అందుకు అడిక్ట్ చేసుకునేది సార్. OnePlus1 అనేది లేదు 100% సక్సెస్ కాన్సెప్ట్ సరే ఓకే సార్ OnePlus1 ఓకే ఇస్తారు ఓకే నో ప్రాబ్లం బట్ ప్రొడక్ట్ రిజల్ట్ ఎట్లుందంటే చాలా బాగుంది సార్. సరే ఓకే అన్న సరే సార్ ఓకే నేను చేస్తా బాగుంది చేద్దాం నేను నేను కంపెనీ చూడాలి సార్ అయితే డిస్కస్ లో పోయింది కంపెనీ చూస్తా చూడాలి. సరే ఓకే నో ప్రాబ్లం నేను నెక్స్ట్ డే అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఢిల్లీ నుంచి కార్ మాట్లాడుతుంది డైరెక్ట్ కంపెనీ 4 days ఆడే లూధియానా పంజాబ్ 2016 దగ్గర మొదలు పెట్టుకుని పోతానే మొత్తం కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ R&D అట్లాగే స్టాక్స్ ఇంకా సంబంధించి ఎట్లా తయారు చేస్తారు క్యాప్స్ ఇవన్నీ ఎవరిథింగ్ మొత్తం రోజు అన్ని చేస్తారు. దీని తెలియని కంపెనీ కూడా ఉంది కింగ్స్ ఎక్స్పోర్ట్స్ అని ఉంటుంది. ఎవరికి రాదు కేవలం 99% ఎవరికి తెలియదు. కింగ్స్ ఎక్స్పోర్ట్స్ అని దాదాపు 200 acres అలాంటి రా మెటీరియల్ అంతా కూడా అప్పుడు కూడా అప్పుడు ఉంచుకొని మళ్ళీ 2016 తర్వాత 2021లో ఓన్లీ 2 times ఎవరికి ఎవరు నాయకులు లేరు ఓన్లీ ఫ్యూ మెంబర్స్ చూస్తుంటారు. ఎందుకంటే కంపెనీకి వచ్చి టోటల్గా 10 సంబంధించిన బిజినెస్ ఉన్నాయి. దాంట్లో కింగ్స్ ఎక్స్పోర్ట్స్ ఒకటి అందుకే మన దాంట్లో పోతేనే హైదరాబాద్ కూడా పోవడానికి రాసింటారు కింగ్స్ అది కూడా అన్ని చూసుకొని వచ్చినాం. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండే కంపెనీ ఇంత బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా అంత ముందు 2 కంపెనీ చేశాను. మోదీ కేర్ అట్లాగే టీఎల్సీ కావాలి చాలా మంది టీఎల్సీలో కూడా టాప్ మామూలుగా 19 సంవత్సరాల్లో 3 కంపెనీ చేసిన అది 19 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేవలం చేసిన ఒక కంపెనీలో 6 సంవత్సరాలు చేసిన ఇంకో కంపెనీలో 1.5 చేసిన మామూలుగా ఏది తక్కువ చేసింది. ఎందుకంటే మనకు తెలుసు నెట్వర్క్లో డబ్బు ఉంది డబ్బుని ఎట్లా తీసుకోవాలనేది నిధి ఉంది నిధి చుట్టూ పాములు సినిమాలు ఓల్డ్ సినిమాలు పెడతారు కదా నిధి ఉంటుంది అక్కడ కానీ దాని చుట్టూ పాములు అంట ఏదో సంథింగ్ ఏదో అన్నీ ఉంటాయి. అంటే దాని నిధిని తీసుకోవాలంటే ఎన్నో అటాక్ చేస్తుంటాయి రాక్షసులు పాములు అవన్నీ. బట్ దీన్ని దాంట్లో పోయి తీసుకోవడమే నెట్వర్క్ లో అంటే సూక్ష్మమైన పద్ధతి. ఇక్కడ ఏం లేదు చాలా మంది అట్లా మా జర్నీ సేలంలో స్టార్ట్ అయింది. ఆ రోజు యాక్చువల్లీ టోటల్గా సౌత్ ఇండియా కలిసి ఒకే ఒక స్టార్ట్ పాయింట్ అదే సేలమే. ఎంటైర్ సౌత్ ఇండియాలో వచ్చేసి సేలంలో స్టార్ట్ పాయింట్. అది కూడా పెద్ద స్టార్ట్ పాయింట్ కాదు చిన్న స్టార్ట్ పాయింట్ 1,50,000 స్టార్ట్ పాయింట్. అప్పుడు నేను అక్కడి నుంచి ఒక 10,000 రూపాయలు కూడా తెచ్చుకుంటాను. 10,000 5,000 20,000 ఇట్లా. అది ఎన్ని నెలలు 3 నెలలు జూన్ జూలై ఆగస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లయితే మనం సక్సెస్ కాము. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ ఎవరు లేదు అసలు. సుందర్ సార్ ఎవడేమో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంథింగ్ ఏదో డిప్యూటీ మేనేజర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంతే వేరే ఏం లేదు. జాయిన్ అయినప్పుడు నేను సార్ జాయిన్ అయినప్పుడు డిప్యూటీ మేనేజర్ అట్లా ఆ స్టేజ్లో ఉండేవాడు. నేను అడిగి ఎగ్జిక్యూటివ్ రాలేదు పోయినా అంతే. పోయినా మాట్లాడేసేసుకున్నాం. అక్కడ స్టాక్ షాప్లో ఆడ బాగుంది. మళ్ళా కంపెనీ పోయి వచ్చిన తర్వాత కంపెనీ వరకు పోయిన తర్వాత కంపెనీ విజిట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సెలవు మీటింగ్ ఉంది. మీటింగ్ కూడా 10,000 రూపాయలు ఆడ తెచ్చుకున్నా. ఆడ ఫోటో ఇచ్చినారు. ఎందుకంటే ప్రొడక్ట్ బాగాలేదు అనుకో మనం ఏం చేయాలి
నేను చెప్పిన సార్ నాకు 2 months గ్యారెంటీ ఫీడ్బ్యాక్ తీసేసుకుంటాను. ప్రొడక్ట్ బాగుందా ఎవరు చెప్పాల్సి వస్తుంది, నాకు ఊరు సర్వీస్ వద్దు, మీటింగ్ వద్దు, ఏవో నాకు అవసరమే లేదు. మన దగ్గర అంతా హెల్త్ సబ్జెక్ట్ ఉంది, అన్ని రకాలుగా మోటివేషన్స్ అన్నీ ఉన్నాయి, నేను చేసుకుంటాను అంటే సరే అని చెప్పేసి 10 రూపాయలు తెచ్చినాను. ఎట్లా కానీ వాళ్ళు మా ఇంటికి వాడుకున్నాను అని నిజం. పంచతులసి ఫస్ట్ నేను దాని మీద టెస్ట్ చేసి పంచతులసి మిరాకిల్ పంచతులసి దాంట్లో కూడా మనకి మంచి బాగా రిజల్ట్ వచ్చింది. కొంతమంది ఆడ ఇస్తే మన వాళ్ళు ఏం తెలిసిన మనం పోతే బాగా పెట్టుకొని పోతే అలా నీకేం అవసరం ఉన్నాయి ఈ బిజినెస్ అవసరమా అవుతుందా 1+1 ఇస్తారా ఎన్ని ఏళ్ళు ఉంటుంది నింటు. ఎందుకంటే మార్కెట్ లో మన పైనకి ఎత్తే వాళ్ళ కంటే కూడా కింద దించే వాళ్ళు ఎక్కుంటారు. అంటే నేను ముందు పుష్అప్ చేసే వాళ్ళు కంటే పట్టుకొని నేను పీకే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా దగ్గర 100లో 95% పీపుల్స్ అని కూడా మన దగ్గర లాగే ఉన్నారు. అలాంటి సందర్భంలో మనము తెచ్చుకొని 1 by 1 కూడా తెచ్చుకుంటా చేసుకుంటా 3 months ఫస్ట్ స్టార్ట్ పడ ధర్మవరం ఫస్ట్ స్టార్ట్ పాయింట్ ఎంటర్ సౌత్ ఇండియాలో 4వ స్టార్ట్ పాయింట్. ఒక తమిళనాడులో 3 ఉన్నాయి, ఒకటి సేలము, కోయంబత్తూరు, ఇంకోటి వచ్చేసి చెన్నై దగ్గర ఒకటి ఉంది. అక్కడ మాకు ధర్మవరం 4 ఉంది. అప్పుడు 1 by 1 స్టార్ట్ చేసుకుంటా మీటింగ్ చేసుకుంటా 1 by 1 ఫస్ట్ స్టార్ట్ పాయింట్ చేసి వితిన్ షార్ట్ పీరియడ్లోనే వితిన్ 1 year లో అప్పుడైతే మీ ఇందులో ఎక్కువ టార్గెట్ డైరెక్ట్ 12,60,50,000 అయితే డైరెక్ట్ అవుతుంది. ఏ టీంలో 12,60,50,000, బి టీంలో 12,80,000 అయితే వాడు డైరెక్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేసినారు 6,40,40,000 50% తగ్గించేసినాం వాడు. మేము ఎందుకంటే మేము కూడా చెప్పినాం సార్ బిజినెస్ ఇందువల్ల మేము ఇస్తాం సౌత్ ఇండియా నుంచి అంటే ఆల్ ఆర్ టాప్ బిజినెస్ ఇస్తాం. బట్ ఇక్కడ కంపెనీకి మీకు ఏమి ఇబ్బంది పడేది అయితే లేదు, కంపెనీ మీకు చేసింది. బట్ టార్గెట్ దగ్గర మీకు ఎక్కువ వచ్చేవాల్సి వస్తారు. ఇది 1.5 2 years తర్వాత మళ్ళీ ఈ ప్లాన్ తగ్గించినాం మనమే. నేను సుందర్ సార్ లాగే అంతా పోయి తగ్గించుకొని ఎందుకంటే మనం ఎక్కువ బిజినెస్ తీసుకోవాలి. తీసుకుని ఫస్ట్ డెవలప్ చేసుకొని ఇప్పుడు ఎంటైర్ మన టీంలోనే 4,800 స్టాక్ నేను 6 నెలలు కదా సంవత్సరం బయట పోకుండా బిజినెస్ వస్తుంది సమస్య. ఎందుకంటే మీకు తెలుసలేదు 2016 నుంచి 2021 వరకు ఏ ఒక రోజు కూడా ఇంట్లో లేకుండా ఎందుకంటే 22 రోజులు అట్లా ఫీల్డ్ వర్క్ చేసినాం. 2000 మీ దేశంలో కరోనా టైంలో నా దగ్గర చాలా మంది ఇబ్బంది పెట్టారు. కరోనా టైంలో మా బిజినెస్ డబుల్ అయిపోయింది. కరోనా టైంలో హెల్త్ బోర్డ్ ఒక సిల్వర్ ప్లేస్ CCC డ్రాప్స్ దాదాపు సిల్వర్ ప్లేస్ 50,000 పీసులు మా పర్సన్ తిన్నాను 50,000 పీసులు. ఎందుకంటే అంత బిజినెస్ వల్ల ఆ సంబంధించిన కూడా ప్రతి పెద్ద కంపెనీలు కూడా మారుతి కానీ టాటా కానీ మారుతి సుజుకి కానీ మహీంద్రా ఇట్లా పెద్ద కంపెనీస్ అన్ని సెక్టార్ కంపెనీస్ కూడా దాదాపు 4 to 5 months 6 months బిజినెస్ చేయాలి. చాలా మంది శాలరీస్ రాక ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో మాకైతే మేము ఏం చేసినాం రోజు జూమ్ మీటింగ్. అంతకుముందు అసలు జూమ్ అనేది తెలిసేది కాదు. కరోనా పుణ్యమా అని జూమ్ మీటింగ్ వచ్చింది అసలు. అప్పుడు మనం జూమ్ మీటింగ్ మేము స్టార్ట్ చేసుకొని ప్రతిరోజు 3 జూమ్ మీటింగ్లు, పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి మేము చేసేది. ఒక స్టేట్ సంబంధించిన జూమ్ మీటింగ్ 5 స్టేట్లకి 5 సంబంధించిన డివైడ్ చేసుకొని ప్రతిరోజు జూమ్ తినడము జూమ్ కూర్చోవడం అదే పని. అట్లా సందర్భంలో కూడా నెట్వర్క్ పవర్ ఏమన్నది అవుట్ చూపించాం. అన్ని బాధలు పడినాం సార్. అన్ని చేసుకుంటా ఒకే స్టార్ట్ ఈరోజు అన్ని స్టార్ట్ పడినాయి. అదే ఆ టైంలో తీసుకుంటే ఓన్లీ హిందీకి వచ్చారు. నేను స్టార్ట్ అయినప్పుడు హిందీ మేమండి సార్ మాకు ఇంగ్లీష్ ప్రిపేర్ చేయలేదంటే లేదు. సౌత్ ఇండియా బిజినెస్ అవంతా కూడా ఎంటైర్ సౌత్ ఇండియా బిజినెస్ కూడా 10 లక్షల బిజినెస్ కూడా 5 లక్షల బిజినెస్ లేదు. మేము స్టార్టింగ్ చేసినాడు 5 లక్షలకు సంబంధించిన బిజినెస్ కూడా కష్టం ఉంటుంది. చేసే పాసిబుల్ కాదంటే సరే నో ప్రాబ్లం అని చెప్పి హిందీ బ్రోచర్ని అప్పుడు మనము తెలుగులోకి ఇంగ్లీష్లోకి చేసుకొని 1 by 1 అందరూ తీసుకుంటా చిన్నగా మనం చేసుకుంటూ మీటింగ్స్ కంపెనీ
కంపెనీ సైడ్ నుంచి ఇప్పుడు మీరు కంపెనీ నుంచి ఒక ట్రైనర్ లేరు, అసలుకి ట్రైనింగ్ కానీ మీటింగ్ కానీ మోటివేషన్ ప్రోగ్రామ్స్ కానీ రెసిడెంటల్ ప్రోగ్రామ్స్ ఏమీ లేదు. అన్ని మొత్తం ఎంటైర్ అని మా సైడ్ నుంచే మేమే చేసుకుంటా మనకి అట్లా చేసుకుంటా అన్ని చేసుకుంటా 10 years లో ఎన్నో స్ట్రగుల్స్ తీసుకున్నాం. బట్ ఆ స్ట్రగుల్స్ కి దగ్గరగా ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మేమే కాదు, ఎందుకంటే మా టీంలో చాలా మంది సక్సెస్ పర్సన్స్ ద్వారా అయినారు. నాకు నచ్చినది ఒకటి ఏమంటే 2016లో పంచతులసి 59 రూపాయలు ఎంఆర్పి. 2024 డిసెంబర్ ఇప్పటికి ఎంఆర్పి 59 రూపాయలు. ఇది నిజమా కాదని ఎందుకంటే మీరు అన్ని నెట్వర్క్ కంపెనీ చేసింటారు. ఆల్మోస్ట్ నాకంటే కూడా 100 ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. ఏ కంపెనీ అయినా కనీసం 2-3 ఏళ్ళ రేట్ పెంచిందా సార్? ఒక ప్రొడక్ట్ రేట్ పెంచింది మీకు తెలుసా లేదా? ఏది తెలిసిన ఇన్ని ఏళ్ళలో ఒక్క ప్రొడక్ట్ రేట్ మాత్రమే పెంచింది కంపెనీ. అదేంటి తెలిసిన? అశ్వగంధ. అశ్వగంధ వచ్చి ఇంతకుముందు 120 రూపాయలు కూడా ఎంత తెలిసిన 250 రూపాయలు చేసింది, కట్టి పెంచింది. అది కూడా మాతో మాట్లాడి అశ్వగంధ వచ్చి ప్రాసెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అది ఏదో మొలికలేగా వెళ్ళా అంతా దాన్నంతా ఇచ్చేయాల, కొంచెం ప్రాసెస్ ఉంది, లాస్ట్ రేస్ పోలేము అని మీటింగ్ 4 మీటింగ్ వరకు పెట్టినప్పుడు అది అడినా తప్ప 59 పంచలు ఆ రోజు ఏముంది, ఈ రోజు అదే రేట్ ఉంది. ఎవరు చెప్పండి? ఒక కంపెనీ ఏ నెట్వర్క్ కంపెనీ అయినా కూడా ఎవ్రీ 3-4 years అంటే కంపల్సరీ గ్యారెంటీ వచ్చేస్తుంది. కానీ మన దాంట్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ రోజు ఉండే అకాడమీ పని ఉంది, ఈ రోజు అదే ఉంది. ఆ రోజు టీపీ 1000 ఇప్పుడు టీపీ అదే ఉంది. ఆ రోజు ఏం ప్రైస్ ఉందో ఎవరికి అన్ని సంబంధించిన ప్రోడక్ట్ కూడా సేమ్ ప్రైస్ ఉంది. నేను ఎందుకంటే కేవలం అంత రేటు తక్కువ ఉంది, రేటు తక్కువ పెడితే రేటు పెంచేది కూడా లేదు, అది కూడా 1+ ఉంది. ఆ 59 రూపాయలు 1+ ఉంది ఎంత? 29.5. ఇట్లా ఇవన్నీ ఇవన్నీ దాటుకుని వచ్చాయి. రోజు మీకు స్టాక్ పాయింట్ ఉంది, సూపర్ స్టాక్ పాయింట్ ఉంది, అన్ని రకాల సపోర్ట్ చేసి లీడర్స్ ఉన్నారు, ట్రైనింగ్ కంపెనీస్ కావాలనుకుంటే ట్రైనర్స్ వచ్చి రెడీ ఉన్నారు. మనం పిలిచాలంటే ఒక గ్రూప్ రెడీ చేసుకుని మినిమం ఒక 50 మంది 60 మంది రెడీ చేసుకుంటే మీకు మొత్తం అన్ని మోటివేషన్ ట్రైనింగ్స్ కానీ, ప్రొడక్ట్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, మోటివేషన్ ప్రోగ్రామ్స్, ఎవ్రీథింగ్ ఏం కావాలంటే అన్ని సెక్టార్గా కంపెనీస్ అన్ని సప్లైస్ నుంచి వచ్చే అందరూ రెడీ ఉన్నారు. బట్ మనం చూస్తున్నాం నేనేమంటే దయచేసి మీరు ఒక టైం బాండ్ పెట్టుకున్నాడు సార్, దయచేసి ప్లీజ్. ఎందుకంటే చాలా మంది నెట్వర్క్లో చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏమంటే 95% ఫెయిల్యూర్ ఉంటుంది, 5% మాత్రమే సక్సెస్ ఉంటుంది. దీనికి కారణం ఏం తెలిసిన కంపెనీ కాదు, మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే మన సర్వేలో తెలియదు ఏమంటే కంపెనీని చూడండి, మీరు ప్రొడక్ట్ బేస్ కంపెనీ తీసుకోండి, ఈరోజు మీకు ఐడియా ఉంటుంది. ప్రొడక్ట్ బేస్ ప్లస్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్లో నాకు తెలిసే ఇంతవరకు ఏ కంపెనీ కూడా 1 or 2-3 years తర్వాత కంపెనీ ఉండదు. కానీ ప్రొడక్ట్ బేస్ కంపెనీ తీసుకుంటే నాకు తెలిసినట్ల 100లో 98% కంపెనీస్ కూడా క్లోజ్ అయినది లేదు. అలా చూసుకోండి, ఆపే కానీ మోడీకేర్ కానీ ప్రెస్టీజ్ కానీ ఇంకోటి కానీ ఎనీథింగ్ ఏ కంపెనీ తీసుకుంటే తెలుసా, ఇక్కడ ఎంత మనము కస్టమర్కి ఇస్తామో ఒక ఫిక్స్ ఉంది పర్సెంటేజ్, 10% సంథింగ్ ఇక్కడ అనేది లేదు. అందుకే ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గానే పోతుంది. కానీ ప్రొడక్ట్ బేస్లో మీకు ఫాస్ట్గా డబ్బులు రాదు, లేట్గా వస్తుంది, కానీ లాంగ్ టైం ఉంటుంది, 15-20 నెలలు ఉంటుంది. ఇంకో విషయం ఇంతకుముందు కూడా మీరు మాట్లాడినట్టు మనకు బాగా సార్ పాయింట్ అనేది, సో నేనైతే సోషల్ కంపెనీలో బాగా చేసినారు 2-3 తర్వాత ఆ కంపెనీ లేదు. నేనేమంటా అంటే నేను ఒకటే నమ్ముతా, ఏమంటే మనం చేసే కంపెనీ మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఆ కంపెనీ ఉండాలి. ఎందుకంటే అంత ఇట్లా కంపెనీలు ఉంటే మనం ఉన్నా లేకుండా బాధ లేదు, బట్ కంపెనీ అయితే ఉండేటట్లా కంపెనీలో మనం జాయిన్ కదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అవునా కదా? మనం ఏదో ఆశలు ఇంకోటి అత్యాశలు ఇంకోటి వగేరా పోవచ్చు, కానీ మనం ఏ కంపెనీ వెళ్తామో ఆ కంపెనీ వెళ్తుంది అనుకో
హ్యాపీగా జర్నీ అనేది సాగుతారు. అందుకే చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏమంటే ఈ 95% పీపుల్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే ఫస్ట్ మంత్ చౌదరి సారో కిరణ్ సారో లేదంటే ఇంకోరు చెప్తే ఫస్ట్ మంత్ బాల్ బ్యాగ్ పట్టేసుకుని పాంప్లెట్స్ తీసుకుని బాల్ నీట్గా ఫ్రెష్ అయి పద్దనే వాళ్ళ దేవుని మొక్కేసేసుకుని స్వామి రామ నాకు ఇదే అని అది పట్టేస్తాం ఫస్ట్ రోజు. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, 20 రోజు, 10, 15 రోజు, 20 రోజు తర్వాత కొంచెం ఏం 20 రోజులు ఏం లేదు అవును కదా. నెల తర్వాత ఏమనుకుంటాము ఈ ఇంటర్ అన్ని సర్లే మళ్ళీ మోటివేషన్ మళ్ళీ మోటివేషన్ చేస్తే మళ్ళీ మోటివేషన్ ఇస్తే మూడో నెలకి ఇంకా మరో మంది ఇంక ఎక్కిపెట్టారు. మూడో ఏం చేస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్. మూడో ఏం చేస్తుంటే నా వల్ల కాదు అయిపోయా నా వల్ల కాదు ఈ కంప్లీట్ చేసేకి కాదు అయిపోయా అని ఏం చేస్తారు బ్యాగ్ అదే ఓల్డ్ బ్యాగే ఉంటుంది దాంట్లో బ్రోచర్ మారుతుంది. బ్రోచర్ కంపెనీ వేరే కంపెనీ రియల్గా చెప్తున్నా సార్ నేను ఎందుకు చేసినా ఇవన్నీ షాపింగ్ అన్నీ తిరిగి అన్ని చూసి అన్ని ఎందుకు నెట్వర్క్ లీడర్స్ చాలా మంది ఫెయిల్యూర్ ఉన్నారు కారణం అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ జర్నీ అట్లా థర్డ్ అయిన తర్వాత ఫోర్త్ కంపెనీ కొత్త కంపెనీ మళ్ళా 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళా కొత్త కంపెనీ మళ్ళా ఒక 6 నెలలు 8 నెలల తర్వాత ఇంకో కొత్త కంపెనీ ఇట్లా ఒక 15 years 20 years 20 years బ్యాగ్ చూసుకుంటే ఏమప్ప నేను సంపాదించలేదంటే నేను రియలైజ్ ప్రామిస్ నాకు నెట్వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పర్సనల్ బిజినెస్ ఉన్నా కూడా నెట్వర్క్ అంటే ఒక ఇష్టం. ఎందుకంటే దీని టేస్ట్ తెలిస్తే ఎవరు వదలరు. బట్ ఆ టేస్ట్ ఎట్లా పట్టుకోవాలనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ లో నేను ఎందుకు ఒక కంపెనీ గురించి కాదు ఏదైనా డబ్బులు బట్ దాంట్లో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి, మంచి ప్లాన్ ఉంది, మంచి ప్రొఫైల్ ఉంది. ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాన్ ప్రొఫైల్ ప్రొడక్ట్ మూడు ముందేసుకోండి. ప్లాన్ బాగుందా, ప్రొడక్ట్ బాగుందా, ప్రొఫైల్ బాగుందా, మూడు ఫినిష్ ఉంది. తర్వాత అప్లైన్ బాగున్నారా, 4 సార్ 4 ఉంటే ఉంటుంది కదా. ఈ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అయ్యే కారణం ఏమంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ మారడం ఉపయోగం లేదు. ఈ 5% ఎవరు తెలిసిన 5% చదివి సార్ అట్లా వాళ్ళు కిరణ్ సార్ అట్లా వాళ్ళు ఎందుకు తెలిసిన ఇప్పుడు మేమేం చేస్తాం లాస్ట్ కాలేజ్ సార్ 2 years అయింది అవునా కదా. 2 years లో ప్రతిరోజు సపోర్ట్ చేసి ప్రతిరోజు ఎఫర్ట్ పెట్టి ప్రతిరోజు వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి చేస్తే అది వేరు. బట్ మనకి కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, మీరు చేసుకోండి అంటే దాన్ని పట్టుకొని సక్సెస్ అయ్యేది. అలాంటి వ్యక్తులు ఈ 5% వాళ్ళు. ఈ 5% అనే వాళ్ళు మీరు అనొచ్చు లాస్ట్ నెట్వర్క్ లో ఒక సూత్రం ఉంది సార్, 1358 సూత్రం ఉంది. చాలా మందికి తెలియదు. 1358 సక్సెస్ మంత్రం అంటారు దాన్ని. అంటే చాలా మంది మీరు చేసింది మీకు ఆల్మోస్ట్ వచ్చింది. 1358 ఏం అంటే వీళ్ళందరూ కూడా ఈ 5% దాంట్లోనే ఉన్నారు. ఈ 95% ఏం చేస్తారు తెలిసిన వీళ్ళు ఒకటి ఏమంటే కంపెనీ రావడం వల్ల నాకు డబ్బులు వస్తుందేమో అనుకుంటారు. అది రాదు తెలిసిన. ఇక్కడ నువ్వేం పని చేస్తున్నావో ఇంకో కంపెనీ పోయినా కూడా అదే కంపెనీ చేయాలి. ఇలా 3 నెలలు 90 రోజులు లాస్. అగైన్ మళ్ళీ అక్కడ పోతే 1 2 3 4 5 స్టార్ట్ చేయాలా, అగైన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, అగైన్ మళ్ళీ మీటింగ్ పెట్టాలా, అగైన్ మళ్ళీ దానికి ఏమంటే ఈ లాస్ట్ మంత్ ఒక రోజు పట్టుకొచ్చింది మళ్ళీ ఇంకొక రోజు ఒక పెద్ద బిల్ ఇస్తారు. ఇది ఆ కంపెనీలోనూ స్ట్రాంగ్ గా ఉండదు రాదు. ఎందుకంటే ఈ 5% పీపుల్స్ ఏమంటే అంటే ఫస్ట్ ఇయర్ ఏమంటే టోటల్గా ఓన్లీ బేస్ అన్నారు బేస్ చేసుకోవచ్చు. మన ఖర్చులకి అయితే వస్తాయి, ఇబ్బంది లేదు, మన ఖర్చులకి అయితే వస్తాయి. సెకండ్ ఇయర్ కొంచెం ఇన్కమ్ బాగా వస్తుంది. థర్డ్ ఇయర్ దాంట్లో దీంట్లో డైరెక్ట్ చేసుకోగలిగితే 3 సంవత్సరాల్లో నిదానంగా ప్లాన్ చేసుకుంటే నేను చెప్తాను ఇది బుల్లెట్ స్పీడ్ కాదు, చిన్న తాబేలు మాదిరి చేసుకుంటే 3 years లో మీరు అయితే డైరెక్ట్ అయిన తర్వాత మీరు మినిమం తక్కువ అంటే కూడా 50,000-70,000 రోజులు చేసుకోవచ్చు. తక్కువ వస్తుంది బాగా అంటే పర్ఫెక్ట్ గా మీరు టీం చెక్ చేసుకోగలిగితే. అసలు నాకు రాలేదంటే కొంచెం బాగా ప్లాన్ చేసుకుంటే మినిమం 1,00,000 చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 5% పీపుల్స్ ఏమి ఓపిక్గా 1358 ఫార్ములా వచ్చేస్తారు. అంటే ఫస్ట్ ప్లాన్ చేసుకుంటారు, పట్టుకుంటారు, సరే వస్తుంది చేద్దాం
పట్టుకొని అప్లై పట్టుకుంటారు, వాళ్ళు ఇంకోటి వాళ్ళ పైన పట్టుకొని ఏదో రూపంగా నిలబడుకుంటారు. నిలబడితే ఆ ఒక వ్యక్తి నిలబడితే వాళ్ళ ద్వారా 100 మంది ఉంటారు. ఆ 100 మంది 1000 మంది చేసేది ఈజీ, కానీ ఆ నిలబడే ఓకే వ్యక్తి ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేనేమంటానంటే కొంచెం ఓపికగా మనం నిలబడుకోగలిగితే మాత్రం నెట్వర్క్ బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే సార్ మీరు అనుకోవచ్చు, నాకు కూడా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 1200 సంథింగ్ ఏదో వచ్చింది, ఈ వస్తుంది. సెకండ్ మంత్ పెద్దగా ఏం లేదు, 3 నెలలు 6 నెలలు కూడా 6 నెలలు వచ్చేసి 20,000 22,000 సంథింగ్ లేదు. బట్ 1 ఇయర్ డైరెక్ట్ అయిన తర్వాత 1,12,000 సంథింగ్ ఇది ఉండదు. బట్ ఏమంటే ఎవ్రీ మంత్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా 10 ఇయర్స్లో మనకి 10 టైమ్స్ 15-20 టైమ్స్ అబౌవ్ మనకి ఇన్కమ్. నేనేమంటా అంటే నెట్వర్క్లో ప్రొడక్ట్ బేస్లో ఎప్పుడైనా కూడా లాంగ్ జర్నీ ఉంటుంది, బట్ మన ఇన్కమ్ కూడా మీకు కంటిన్యూ వచ్చినట్టే ఉంటుంది ఎవ్రీ మంత్. మనకంటే ఒకసారి మనం ఒక మ్యాంగో ట్రీ పెట్టేసి దాన్ని మనం 5 సంవత్సరాలు వాటర్ పోసి కాపాడుకుంటే మనకు అట్లా 100 సంవత్సరాలు గ్రోత్ ఇస్తుందో మనం కూడా ఇక్కడ స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ చేసుకొని కొంచెం టీం మనం కొంచెం ప్రిపేర్ చేసుకొని వెళ్తే గ్యారెంటీ మనం కేవలం ఎందుకంటే ఒకటే ఒకటి అన్నీ అయినా ఉంది. కేవలం రేట్ చూడండి, బిజినెస్ ప్లాన్ చూడండి, క్వాలిటీ చూడండి, రిజల్ట్ చూడండి, ఎక్కడ వర్క్ చేస్తున్నాను నేనేమంటున్నాను అన్ని పేరే చేసుకుంటున్నాను. ఇదే గుడ్డిగా మేమేం చెప్పినా ఇంకో గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎవరితో ఒక బ్రోచర్ వేసుకోండి. ఇక్కడ పచ్చతులసి కేవలం ఎంత ఉంది, అదరకమ్మలు ఎంత ఉంది, అట్లాగే బ్లాక్ సీడ్ ఎంత ఉంది, అట్లాగే కాల్షియం టాబ్లెట్ ఎంత ఉంది, అట్లాగే మీరు టూత్ పేస్ట్ ఎంత ఉంది, అట్లాగే వచ్చేసి టీ పౌడర్ ఎంత ఉంది, అట్లాగే వచ్చేసి మీరు సోపు చిన్న చిన్న ఏం కావాలో అవన్నీ ఒక చూడండి. చూసిన తర్వాత మనం ఎప్పుడైతే దీన్ని బిలీవ్ చేసుకుంటామో దాని తర్వాత వచ్చి రేట్ అయిపోయిన తర్వాత క్వాలిటీ చూడండి. ఎందుకంటే ఇప్పుడు సార్లు ప్రోడక్ట్ తీసుకోవాలి, వాడింటారు బాగుందా లేదా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ ఏంటంటే మనం బిజినెస్ చేసేది కాదు. ఎందుకంటే నెట్వర్క్లో అనే ప్రోడక్ట్ ఓన్లీ హీరో ఎవరు అంటే ప్రోడక్టే హీరో. ప్రోడక్ట్ బాగాలేదని కూడా నెక్స్ట్ దాన్ని చెత్తకులు వేస్తారు. కాబట్టి అది తర్వాత బిజినెస్ ప్లాన్. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ బాగుంటేనే మనలాంటి లీడర్స్కి డబ్బు ఇన్కమ్ వచ్చింది. బిజినెస్ ప్లాన్ కూడా వెరీ ఈజీ. ఎందుకంటే రోజు ఏ టీం బీ టీం రెండే టీం లేదు, కేవలం ఉండే రెండే టీంలు వెరీ ఈక్వల్. సార్ నిద్ర వస్తుంది సార్, క్లాప్ చేద్దామా? యాక్చువల్లీ లాస్ట్ ఒక 5 నేను నాకు కూడా ముందు పెద్ద తెలియదు, 6 years బిఫోర్ అంటే కాకపోతే బెంగళూరులో ప్రోగ్రామ్ చేసినాం, నైట్ ఆడ స్టే చేసినాం. నేను మెస్టిక్ గైడ్ అవుతుంది మెయిన్ సెంటర్. మెస్టిక్ దగ్గరలో లాడ్ తీసుకున్నాం. లాడ్స్ కొంచెం ఈ లాడ్ అట్లా సైడ్కి నాకు మార్నింగ్ కొంచెం లేట్గా లేసి అలవాటు. పొద్దునే 5:30కి ఇప్పుడు సౌండ్స్, మార్నింగ్ 5:30కి సౌండ్. ఏంద్రా 5:30కి ఏం సౌండ్ రా బాగా. నేను సార్ దిగా చూస్తే మన ఒక పెద్ద రూమ్ దాదాపు 150 ఉంటారు, 150 మెంబర్ ఉంటారు. 150 మెంబరు ఇది క్లాస్ కొడతారు. నాకు షాక్, ఇలా ఈ రూమ్ లోకి వచ్చి 5:30 క్లాస్ కొడతారు. 5:30కి వచ్చి ఏదో రూమ్ లో వేసుకొని వేసేసినారు, మొత్తం ఏమో ఇవన్నీ బంద్ చేసినారు. సౌండ్ ఇప్పుడు సౌండ్ ఉంటారు. ఏదో మేనేజ్ అది సార్ బన్నీ సార్ అంటే బన్నీ సార్ అంటే చెప్పండి సార్. సార్ ఇది సార్ ఇది సార్ ఇది క్లాపింగ్ ఏం ఉపయోగం సార్ అంటే ఉపయోగం సార్ ఉపయోగం సార్ వాస్తవే. ఎందుకంటే ఫ్రీగా క్లాస్ కొడుతున్నారు, ఇది ఫ్రీనా అంటే ఫ్రీనా దుడ్డా సార్ ఇది అంటే ఇదే సార్ దుడ్డు సార్ ఫ్రీ ఇలా ಎಷ್ಟು ಸರ್ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಅಂದ್ರೆ ಸರ್ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ 15,000 ಸರ್. ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ತಿಂಗಳಿಗೆ ತಿಂಗಳು అంటే మంత్లీ 15,000
15,000 సార్ మన దగ్గరికి క్లాస్ ఫుడ్కి 15,000 అంటే ఎస్ సార్ ఎందుకు తెలుసా మన బాడీలో ఉండే మొత్తం అన్ని సెల్స్ అని మొత్తం కూడా అన్ని నా మొత్తం ఎండ్ అయ్యేది అది కాలు నాకు చెప్తుంది. అందుకే చూడండి పెద్దోళ్ళు వచ్చేసి ఎవరన్నా ఎవరికన్నా హెల్త్ బాగాలేకుండా చేతులు అరికాలు ఇప్పుడు కూడా నవ్వు ఇప్పుడు కూడా కొన్ని ఎందుకంటే బాడీ కూల్ అయిపోయినందుకు మనం కూడా చూడండి ఒకసారి క్లాస్ కొడితే మొత్తం మన బాడీలో ఉండే మొత్తం సెల్స్ అని కూడా యాక్టివేట్ ఇచ్చింది చెమట వచ్చేస్తుంది అంత బాగా నా దగ్గర పర్ఫెక్ట్ గా ఒక 70 సార్లు కొడతారు ఎందుకంటే దాని గురించి తెలుసు కాబట్టి నేనేమంటే ఇదే క్లాపే ఆ రోడ్లో ఇంతవరకు చాలా బాగుండే ఇది నా పరిస్థితి ఇద్దరు బ్రహ్మాండంగా ఉండే ఇదే వచ్చి రోడ్లో కొట్టుకున్నారంటే సంథింగ్ ఇన్ ప్రాబ్లమ్ బట్ క్లాప్ ఈ క్లాప్ కొట్టినా అనుకో ఆగట్టు ఇదే క్లాప్ రోడ్లో కొడితే అది వేరే మెసేజ్ ఉంది ఏమంటారు సార్ అవకాశం వచ్చినప్పుడు దయచేసి క్లాప్స్ బాగా కంటిన్యూ చేయండి ఎందుకంటే క్లాప్స్ కంటిన్యూ వల్ల ఏమంటారు మన బాడీ మన ఆరోగ్యం మన చేతుల్లో అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందంటే ఇది క్లాప్స్ బాగా ఎట్లా వీలు మీకు నచ్చిన క్లాప్స్ కొట్టండి. నిజం తెలుసుకున్నారు కాబట్టి నిజం తెలుసుకున్నారు ఇంకా నేను ఒక్కటే కదా ఎందుకంటే చూడండి మీరు ఈరోజు సాయంత్రానికి ఒక కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే బాడీలో ఉండే సెల్స్ ఉంటాయి మనం అంటే మన బాడీ కూడా కదా ప్రతి సెల్ కూడా 60 రోజులు చాలా లైఫ్ 60 రోజుల తర్వాత ఆ సెల్ చనిపోగా అదే ప్లేస్ లో కొత్త సెల్ రావాలి. కానీ ఈరోజు దాదాపు అంటే 85% వరకు కొత్త సెల్ అందుకే మరి సాయిస్ 120 సంవత్సరాలు అయితే మరి సాయిస్ 120 సంవత్సరాలు 120 years బట్ నా ఇప్పుడు ఎంత 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎందుకంటే ఎప్పుడైతే చనిపోయిన ప్లేస్ లో సెల్ కొత్త సెల్ మళ్ళీ ఉత్పత్తి అవుతుందా ఆటోమేటిక్ దాని లైఫ్ అనేది 60 రోజులు అది సైకిల్ అని జరుగుతూ ఉంటుంది. ఆ సైకిల్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో అగైన్ కొత్త సెల్ ఉండే సార్ చనిపోయి ఇప్పుడు ఏమైపోతుంది మీకు ఐ అనుకోండి కన్నులో వచ్చేసి ఏమన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే కన్నులో కూడా సెల్స్ తో కూడుకున్నది. కన్నులో మీకు వచ్చేసి కాంటాక్ట్ కానీ అట్లాగే గ్లూకోమా కానీ లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చిందన్నమాట కన్నులో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయ్యాయి. దాని తర్వాత వచ్చేసి కిడ్నీలో సంబంధించిన ప్రాబ్లం కూడా మనకి ఎట్లా కిడ్నీలో సంబంధించిన సెల్స్ డ్యామేజ్ అయితే కిడ్నీలో సంబంధించిన ఎప్పుడైతే మన కిడ్నీలు అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్ మన కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అట్లాగే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి కూడా కిడ్నీలో సంబంధించిన సెల్స్ అని కూడా డ్యామేజ్ అవ్వాలి. అందుకే సెల్ డ్యామేజ్ దాని కాకోకుండా మన దగ్గర ట్రిపుల్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ఫర్ కూడా కంప్లీట్ అవుతుంది. అట్లానే లివర్ అయింది అనుకోండి లివర్ లో సంబంధించిన ప్రాబ్లం అయితే లివర్ సంబంధించిన ప్రాబ్లం కూడా లివర్ లో డ్యామేజ్ అయితే లివర్ ప్రాబ్లం అలాగే స్కిన్ లో ప్రాబ్లం స్కిన్ సంబంధించిన అన్ని ప్రతి దానికి కూడా మన బాడీలో సెల్సే కారణము. ఎప్పుడైతే మనకి సెల్స్ అనేది డెడ్ సెల్స్ ఎవడు ఎక్కువైతే అదే క్యాన్సర్ అంటే చనిపోయిన సెల్స్ అన్ని కూడా ఒక మొత్తం ఒక ఇదిగా అయిపోయి అది తోటకు ఒక క్యాన్సర్ గడ్డగా ఉత్పత్తి అవుతుంది. అందుకే మనం ఈ బాడీని కూడా ఎక్కువ డిటాచ్ చేసుకుంటారు. అందుకే బాడీలో ఉండే మనం ఎప్పుడైతే రోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ఎందుకు స్నానం చేస్తున్నాం సార్ రోజు ఎందుకు స్నానం చేసి చెప్పండి అంటే మన బాడీ ముందుంటే మురికిని కానీ మొత్తం దాన్ని కూడా తీసేస్తున్నాం. అంటే మన రోజు సూక్ష్మ రంధ్రాల ద్వారా చెమట రూపంలో మన బాడీలో ఉండేదంతా కూడా యూరిన్ ద్వారాను అట్లాగే మనకి సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తాం. దాదాపు అంటే 70-80% రిమైనింగ్ వచ్చేసి బాడీలో ఎంచిపోతాం. అందుకే మన బాడీ ఎవడైతే డిటాక్స్ ప్లే చేసుకున్నాం క్లీన్ చేస్తుంటే రోజు మనం ఎట్లయితే స్నానం చేసి మన చర్మం మీద మురికి క్లీన్ చేసుకుంటున్నామో అట్లా ఇందరగా కూడా మనకు అందులో ఉంటుంది. అందుకే మన దగ్గర ఈ రోజు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని మన బాడీలో ఉండే మొత్తం బాడీలో రిలాక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే లివర్ని మనం బాగా రిలాక్స్ క్లీన్ చేసుకుంటామో పరగబెట్టి చేసేసుకుంటాం. ఎప్పుడైతే మనం